ఇప్పుడు చెప్పు. ఐ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ తెలుగులో మాడు. నేను వచ్చిండేది జైపూర్ నుంచి వచ్చాను. కాలినడక పైన వచ్చాను. కాలినడక మీద వచ్చావా? కాలినడక పైన వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చావు? జైపూర్ నుంచి వచ్చాను. రాజస్థాన్, రాజా మహారాజా స్థాన్ రాజస్థాన్ నుంచి వచ్చాను నేను. జైపూర్ రాజధాని అది. ఆడ నుంచి ఈడు వరకు నాకు 8 నెలలు పట్టింది. ఒకటే సంకల్పం, ఒకటే, పేదవాడు రైతుడు శ్రీమంతుడు కావాలి. నా టార్గెట్ అది. అంతా అప్పుడు మాట్లాడి పెట్టాను. జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడేది అయిపోయింది. మరి ఆ వెనకున్న వాళ్ళు పేదవాళ్ళ రైతులా? ఆ వెనకున్న వాళ్ళు పేదవాళ్ళ రైతులా? ఈడు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినారో అది కాదు. అంటే ఎక్కడ వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు దాంట్లో రైతు అయితే ఏడొచ్చినోడు కదా ఏడా పాపం. ఎక్కడ వచ్చిన పేదవాళ్ళు రైతులు ఉన్నారు. వాళ్ళ పేదవాళ్ళ రైతులా? మీ అట్లా వాళ్ళతో డబ్బులు ఎక్కువ లావాలి. ఎందుకంటే ధర్మ మార్గం ఇది. ఎందుకంటే కలియుగము, త్రేతాయుగ, ద్వాపరయుగ, సత్యుగం అయినాక ఇది కలియుగం. కలియుగంలో మీ అట్లా వాళ్ళు రాజమేరేది గ్యారంటీ. రాజమేరేది గ్యారంటీ. వాళ్ళ తరాలు వాళ్ళ ఫ్యామిలీలు వెళ్తున్నాయి కదా. మీది ఉండి ఇప్పుడు ఎందుకంటే కలియుగం ధర్మ మార్గం. వెనకున్న వాళ్ళు 10 తరాలుగా ఉన్నారు సినిమా ఫీల్డ్. అవును ఉందిలే, మీరు కూడా ఉంటుంది. ఇప్పుడు రాజు వెళ్తారు ఎందుకంటే భగవంతుడు మీతో ఎక్కువ ఉంటాడు. ఇప్పుడు నాతో ఉంటాడా? అవును, ఎందుకంటే ఒక చెడు కోరలేదు, చెడు చేయలేదు. మేమెందుకు కోరుతాం చెడు? దానికే కదా. ధర్మ మార్గంలో ఉండారు కాబట్టి ఇంతంతా మాట్లాడుతుండేది. ధర్మ మార్గం లేకుంటే ఇంతంతా ఎవరితో మాట్లాడము మేము. మీరు ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు కోటాధిపతులు కదా, బిలియనర్లు చేస్తారు. సరే అన్న, మీది ఏ ఊరు అన్న? నాది వచ్చి నేను పుట్టినది హుబ్లీ. ఇప్పుడు మా గురుగారు వచ్చేసి జైపూర్ లో ఉంటారు కాబట్టి జైపూర్ నుంచి మా గురుగారిని మాట్లాడిస్తే ఆడ నుంచి పాదయాత్ర చార్జ్ చేసుకుని అంతా ఊరికి తిరిగి పెద్దమ్మ టెంపుల్. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఓకేనా? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఓకే. మరి ఇక్కడ నువ్వు దేనికి వచ్చావు? నేను వచ్చేదే ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కాదు, గ్లోబల్ ఎన్టీఆర్ విల్ హ్యావ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. He will become within 2.5 years or 3 years. He is going to become. సరే ఈ వార్ సినిమా హిట్ అవుతుందా? అయ్యో, it breaks all records. వార్ సినిమా పక్క హిట్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ వార్ సినిమా తెలుగులోనే హిట్ అవుతా, హిందీలో కూడా హిట్ అవుతా? Definitely, both. See, in Tollywood also it goes on all records of the records. In Bollywood as well, it creates records of records. But first 3 days collections will go as an history. సరే, ఇది మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? చెప్పాక లేదు. ఇప్పుడు ఎన్ని ఫిలింలు ఉన్నాయి, ఎన్ని కలెక్ట్ చేసినా అన్ని రికార్డులు బదులు అయ్యేది గ్యారంటీ. ఏ రికార్డులు వచ్చినా ఇంకపైన నందమూరి వంశం తర్వాత ఎవరైనా గానీ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా గానీ. అంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ తర్వాత ఎవరైనా మిగతా వాళ్ళు కష్టపడే అట్లా కాదు, వాళ్ళది కానీ బాగుంటుంది. అందరూ మంచి వాళ్ళే. నేను అంటుండేది ఏమంటే, నందమూరి బాలకృష్ణ వచ్చేసి ఇప్పుడు శుక్రమాదశ నడుస్తా ఉంది. మన అప్పది కూడా ఇప్పుడు శుక్రమాదశ వస్తా ఉంది జూనియర్ ఎన్టీఆర్ది. దానికి సినిమా పైన సినిమాలు హిట్లు అవ్వకుండా వస్తున్నాయి. ఇంకా వచ్చే సినిమాలు కూడా రాజు ఏది గ్యారంటీ. రాజకీయ యోగమే అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పట్టబడుతున్నాడు. మడమ తిప్పని వంశంలో పుట్టిండేది నిజమే, కానీ చరిత్ర నిరిపెట్టే వంశంలో పుట్టలేదు. కానీ చరిత్ర తిరగరాసే వంశంలో పుట్టిండేది ఉంటూ గ్యారంటీ. ఒక్కసారి ఇప్పుడు సీఎం అవుతాడు. సీఎం అయిన తర్వాత మళ్ళీ పిఎం కూడా అయ్యే యోగం మన గ్లోబల్ ఎన్టీఆర్ కు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నేను అనను, ఎందుకంటే ఆయన సత్తా వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన రేంజ్ వేరు. దానికి ఆయనకి గ్లోబల్ ఎన్టీఆర్ అంటాను నేను. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడే ఏజ్ వచ్చేసి క్లోజ్ టు 41 ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు జూనియర్ అనేది తీసి పారేసాలి. దాన్ని నిర్మూలన చేయండి. ప్రపంచం బయట పంపించాలి దాన్ని. ఏమున్నా కానీ గ్లోబల్ ఎన్టీఆర్ ఎందుకు అప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు. జపాన్ లో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడ పైన US లో కావాలంటే మాట్లాడుతున్నారు, జపాన్ లో కూడా పైన మాట్లాడుతున్నారు. ఆయన సత్తా అటువంటిది. ఎందుకంటే పూజ చేసుకున్నాడు, డాన్స్ లో పూజ చేసుకున్నాడు, యాక్టింగ్ లో పూజ చేసుకున్నాడు, మంచితనంలో పూజ చేసుకున్నారు, ఒక సాయం పడే దాంట్లో పూజ చేసుకున్నాడు. ఇంకా అందరికీ తెలిసిన ఇదే, ఎటువంటి పరిస్థితుల్లో సీఎం అవుతాడని అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన జాతకం ప్రకారం రాజయోగం ఉంది. ఎప్పుడని అందరూ అంటున్నారు. నేను చెప్తున్నాను కదా, 2.5 సంవత్సరం తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ గవర్నమెంట్ కి సీఎం అయ్యేది గ్యారంటీ. 100% కాదు, 1000% సయ్యే सीएम बनेगा हमारा ग्लोबल एनटीआर. याद रखो, मेरा नाम है ग्लोबल, मेरा नाम भी ग्लोबल KNR है. मेरा पोस्ट अलग है, मालूम होगा आपको, बाद में मालूम होगा. मेरा गुरुदेव भी आएंगे, स्पीकर बनेंगे, उसके बारे में बाद में बात करेंगे. क्यों बोला था, ये नंदमूरी का फैमिली का युग है.
ये कर्मों का युग है और बहुत लोगों को मदद करते जाएंगे। उनका पिताजी आके क्या है ना, उनका ग्रैंड फादर आके क्या किए, 1 రూపాయికి భూమి ఇచ్చింట పెద్ద ఆయన స్థాయి వేరు, ఆయన రేంజ్ వేరు. ఆయనకి ఇంకా ఇంతవరకు భారత రత్న రాలేదు. ఇప్పుడు వస్తుంది, ఇబ్బంది లేదు. భారత రత్న వస్తుంది. దాంతో ఇప్పుడు కొడుకు ఉంటాడు, చిన్న కొడుకు ఉన్నాడు, నందమూరి బాలకృష్ణ. సినిమా పైన సినిమాలు ఇట్లా అవుతున్నాయి. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది మొన్న సినిమాకి, భగవంత్ కేసరికి. ఇంకా పోతా టైం శుక్రమాదశ నడుస్తూ ఉంటది. వద్దన్నా కానీ బియ్యం అయ్యేది గ్యారంటీ. మోదీ కథ సగం మూసిపోయింది, ఇంట్లో కూర్చోవలసిందే. చెప్పేది ఎక్కువ, చేసేది ఏమి లేదు. చెప్పేది ఏమి, गरीबी हटाता हूँ देश बचाता हूँ, होता कुछ भी नहीं है, बोलता ज्यादा है, इसलिए उसको घर में बिठाएंगे. नंदमूरी बालकृष्ण will be the next prime minister of Indian country. Junior NTR not, it is global NTR will become chief minister for Andhra Pradesh. And coming to Telangana, it will be taken care by lady superstar by name Vijay Shanti will become chief minister for Telangana. There will be no deviation. This is 1000% guaranteed, not 100%. This is global KNR signing up for time being, not forever. धन बांटने से धन बढ़ता है, गम मिटाने से खुशियां फैलते हैं. देखो, भारत माता को कभी भी याद करते रहना. भारत माता सबको भगाएगी. माता सबका माता एक ही है. भारत माता सबको भगाएगी. हम अच्छा है, आप अच्छा है, सबको अच्छा रखना है. इवन मर्डर करने वाला इंसान को भी, उसको भी अच्छा रास्ता दिलाकर उसको भी भगाना है. सब मिलके चलेंगे, मिलके जाएंगे. हम भी करोड़पति बनेंगे, आप भी करोड़पति बनेंगे. लेकिन दोनों बनाया तो मजा नहीं है. टीम बनना है करोड़पति. सबको पैसा आना है. धर्म में कौन कौन है, उनका तो जिंदगी एकदम ऊपर जाएगा. क्यों बोला था, ये कलयुग है. त्रेता युग, द्वापर युग, सतयुग, कलयुग, ये देना तीनों हो गया. अभी कलयुग है. कलयुग में हमारा और आपका बारी है. देखते रहो, ये होते जाएगा, होते रहेगा. और मेरे को भी बहुत शीघ्र में आप टीवी में देखेंगे, जरूर देखेंगे. अभी भी मेरे को टीवी चैनल बुला रहे, मैं गया नहीं है. अभी एनटीआर साहब से क्या है ना, उनका माता से ऑलरेडी 2 बार बातचीत हो चुका है मेरा. उनका माता भी क्या है ना, ब्राह्मण है, मैं भी ब्राह्मण, ऑलरेडी बात कर चुका हूँ. और हमारा जूनियर साहब लोग बोलते, इसलिए मैं जूनियर बता रहा हूँ. वो ग्लोबल एनटीआर मेरे से एज में थोड़ा 1-2 महीना कम आता है, इसलिए वो मेरे हमेशा मेरे भाई है वो. लेकिन रखूंगा, उनको आगे रखूंगा, हम पीछे रह जाए. क्यों बोला तो उनका ब्रीड अलग है, उनका ब्लड अलग है. और जो भी आज तक अपने आप इतना तक आया है, कौन भी उनको सपोर्ट नहीं किए. काली माता का आशीर्वाद से और उनका पिता, उनका ग्रैंडफादर का जो नाम रखा है ना, एनटीआर बोल के, वो नाम से इधर तक वो नाम को क्या है ना, रोशन करता है. और अभी क्या है ना, చరిత్ర నిరుపెట్టే వంశంలో పుట్టలేదు, చరిత్ర తిరగరాసే వంశంలో పుట్టిండేది గ్లోబల్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కదా, గ్లోబల్ ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన పిఎం అయ్యేది గ్యారంటీ. ఒకరోజు రాసి పెట్టుకోండి. ఓ బుక్ లో పెన్ నుంచి పేపర్ లో కాదు, మీ మనసులో అంత సువరక్షణతో రాసి పెట్టుకోండి. ఎందుకంటే అన్ని జరుగుతాయి. నేను చదువుకునిండేది PhD in terms of astrology. A toughest subject on this planet is astrology. So I have learnt an art of astrology to make our country proud by serving poor people and farmers of my country. So already I have interacted with our global NTS mother, and she has already given a green signal to me. And even Sumalata Ambrish will be the next chief minister for Karnataka Tenika. Kindly be updated. She is also a well-known actor. She is also well-known actress. She has already acted with Mohan Babu Garu, and then coming to Chiranjeevi, she has already activated, and her husband has already passed away. So that's the reason Sumalata Ambrish will be the next chief minister for Karnataka Tenika. మోదీ కషకం అయిపోయింది. మోదీ ఇంట్లో కూర్చోవాల్సిందే. మోదీ మంచోడే, మోదీ శివుని భక్తుడే, తల్లి ప్రేమ ఉంది, అంతా ఉంది, చెప్పేదంతా కరెక్టే, చేసేది ఏమి లేదు, రైతులకి ఏం చేయలేదు, పేదవాళ్ళకి ఏం చేయలేదు. దానికోసం మోదీ ఇంట్లో కూర్చునేది గ్యారంటీ. నందమూరి బాలకృష్ణ PM అయ్యేది గ్యారంటీ. మన గ్లోబల్ ఎన్టీఆర్ వచ్చేసి CM అయ్యేది గ్యారంటీ. ఆమె హిందూపూర్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి మన కళ్యాణ్ రామ్ గారి చేతిలో వచ్చేది గ్యారంటీ. ఆమె ఈడ తెలంగాణ చూసుకుంటే మన లేడీ సూపర్ స్టార్, లేడీ డాన్, ఆమె విజయ్ శాంతి గారు ఎటువంటి పరిస్థితిలో చీఫ్ మినిస్టర్ అయ్యేది గ్యారంటీ తెలంగాణకి. రాసి పెట్టుకోండి, పెన్ నుంచి పేపర్ లో కాదు, మీ మనసులో. ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే నా నంబర్ ఇస్తాను, నా పేరు ఇస్తాను, మీరు పెట్టుకోండి. కాకపోతే నన్ను అడిగండి.
ఎందుకంటే ఇవన్నీ అడిగితాయి మనకంట తెలుసు కాబట్టి మాట్లాడతాం. జ్యోతిష విషయంలో అన్ని తిరుగుతాం కాబట్టి మనం చెప్పింటది ఇంతవరకు ఒకటి కూడా బిగిసి కొట్టలేదు, అన్ని జరిగినాయి. అట్లా అంటే మళ్ళీ ఇది కూడా జరుగుతుందనేది